ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి డ్రైవర్ లేకుండా పోయారా? నియోజకవర్గంలోని నేతలు క్యాడర్ మొత్తం కారు స్టీరింగ్ తిప్పేందుకు ఓ డ్రైవర్ కావాలని హైకమాండ్ను కోరుతున్నారా? కనీసం కొత్త ఇన్ఛార్జ్గా మాజీ మంత్రిని తీసుకోవాలని కోరుతుంటే ఆయన మాత్రం సస్సే మీరా అంటున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ అక్కడ ఎందుకు అంతలా సమస్యలు ఎదుర్కొంటుంది? సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారాక కారు నడిపే డ్రైవర్ లేక క్యాడర్ మొత్తం పక్కచూపులు చూస్తుంది. ఏడాది కాలంగా నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమించకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా పరేషాన్ అవుతున్నారు. నియోజకవర్గానికి ఓ మాజీ మంత్రిని బాధ్యతలు తీసుకోవాలని సూచిస్తున్నా ఆయన మాత్రం నాకొద్దని చెబుతుండటంతో క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. కానీ 2019లో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారు. దాంతో హుజూర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి భారీ విజయం సాధించారు. అయితే 5 ఏళ్లు తిరగక ముందే సైదిరెడ్డి పార్టీ మారారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటులో జరిగిన ఎన్నికల్లో అనూహ్య రీతిలో సైదిరెడ్డి పార్టీ మారారు. దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలో దింపింది. కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. అటు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సైదిరెడ్డి పార్టీ మారాక మాత్రం హుజూర్ నగర్ లో పార్టీని ముందుకు నడిపే లీడర్ లేకుండా పోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ నడిపేందుకు నాయకుడు లేకుండా పోయారని క్యాడర్ వాపోతుంది. అయితే సైదిరెడ్డి పార్టీ మారే సమయంలో కొందరు లీడర్లు మాత్రమే ఆయన వెంట నడిచారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎక్కువ మొత్తంలో నేతలు మాత్రం ప్రస్తుతం కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు తమను ముందుకు నడిపే లీడర్ కావాలంటూ వారంతా హైకమాండ్ను కోరుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నా నడిపించే నాయకుడు లేకుండా పోయారని చెప్పారట. కనీసం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అయినా హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నట్టు సమాచారం. మొత్తంగా పార్టీ మారిన చాలా నియోజకవర్గాలకు ఇప్పుడిప్పుడే కొత్త ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కొత్తగా బాధ్యులను నియమిస్తోంది. అయితే హుజురాబాద్ లో మాత్రం సరైన నేత కోసం అన్వేషణ చేస్తున్నట్టు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బలంగా ఢీ కొట్టే నేత అయితేనే అక్కడ రాజకీయం రసవత్తరంగా చేయొచ్చని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. అందుకే కారు నడిపే సరైన డ్రైవర్ కోసం అన్వేషణ చేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కు కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.